హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్‌లో అంటే మన వెబ్ పేజ్‌లో టేబుల్స్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జనరల్‌గా మనం నోట్స్ రాసుకునేటప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని టేబులర్ ఫామ్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తామో, అదే విధంగా మన వెబ్ పేజ్‌లో మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌ని యూజ్ చేసి ఎలా ప్రెజెంట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ టేబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. టేబుల్ అంటే ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ వైస్ మనం డేటాని అరేంజ్ చేయడమే టేబుల్ అనమాట. సో, మనం టేబుల్ ఎలా యూజ్ అవుతుందో వెబ్ పేజ్‌లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ మూవీస్ లిస్ట్ 2021 తెలుగు అని టైప్ చేస్తే బ్రౌజర్‌లో సో, ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లిస్ట్ ఆఫ్ మూవీస్ అనేది టేబులర్ ఫామ్‌లో అరేంజ్ చేసి ఉన్నాయి. మనం కూడా మనం వెబ్ పేజ్‌లో ఇలా చూపించాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ టేబుల్ అంటే ఏంటి? రోస్, కాలమ్స్ అన్నాం కదా! ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. ఒక్కొక్క మూవీ గురించి ఒక్కొక్క రోలో ఉంటుంది. ఆ మూవీ డీటెయిల్స్ అనేవి అంటే ఎప్పుడు రిలీజ్ అయింది, ఆ మూవీ నేము, డైరెక్టరు ఇలా ఉన్న వాటిని కాలమ్స్ అంటారు. ఇలా హారిజంటల్‌గా ఉన్నదాన్ని రోస్ అంటారు. వెర్టికల్‌గా ఉన్నదాన్ని కాలమ్స్ అంటారు. మనం ఈ రోలో తీసుకున్నట్టయితే ఒక్కొక్క రోలో తీసుకున్నట్టయితే ప్రతి రోలో ఒక్కొక్క కాలమ్ ఇలా రో తీసుకున్నట్టయితే ఆ రోలో కూడా కాలమ్స్ ఉంటాయిగా ఇండివిడ్యువల్‌గా. దాన్ని మనం సెల్ అంటామనమాట. సో, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు. అది ఫస్ట్ రోలో సెల్స్. ఇది సెకండ్ రో. ఇదొక సెల్లు, ఇదొక సెల్లు, ఇదొక సెల్లు. అలా మనకి టేబుల్‌లో రోస్ అండ్ కాలమ్స్ వైస్ డేటాని అరేంజ్ చేస్తామనమాట. సో, ఈ వీడియో ఎండింగ్ అయ్యేలోపు మనం ఈ స్ట్రక్చర్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలో హెచ్టీఎంఎల్‌లో చూద్దాం. మనం ఫస్ట్‌గా హెచ్టీఎంఎల్‌లో టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే మనం బ్రౌజర్‌కి ఇండికేట్ చేయాలి. బ్రౌజర్‌కి మనం ఎలా ఇండికేట్ చేయాలి? ట్యాగ్స్ రూపంలో ఇండికేట్ చేయాలి. సో, మనకు టేబుల్‌ని క్రియేట్ చేయడానికి ఉన్న ట్యాగ్ ఏంటంటే టేబుల్. ఈ టేబుల్ అనే ఓపెనింగ్ ట్యాగ్, టేబుల్ అనే క్లోజింగ్ ట్యాగ్. ఈ రెండిటి మధ్యలో మనం టేబుల్ యొక్క డేటాని రాయాలన్నమాట. ఇది క్లోజింగ్ ట్యాగ్. ఎందుకంటే ఫార్వర్డ్ స్లాష్ ఉంది కాబట్టి. ట్యాగ్ నేమ్ ఏంటి? టేబుల్. ట్యాగ్ నేమ్‌కి ముందు ఫార్వర్డ్ స్లాష్ ఉంటే అది క్లోజింగ్ ట్యాగ్ అని అర్థం. నెక్స్ట్ మనకి టేబుల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది? రోస్ అండ్ కాలమ్స్ వైస్ ఉంటది కదా! అంటే మనం రోని క్రియేట్ చేయాలంటే ఇంకొక ట్యాగ్ కావాలి. ఆ ట్యాగ్ ఏంటంటే టీఆర్ అనమాట. టీఆర్ అంటే టేబుల్ రో. సో, టేబుల్ రో స్టార్టింగ్, టేబుల్ రో ఎండింగ్. మనకి టేబుల్‌లో ఎన్ని రోస్ కావాలంటే మనకి అన్ని సార్లు ఈ ట్యాగ్‌ని యూజ్ చేయాలి. ప్రతి రోకి ఈ ట్యాగ్‌ని ఓపెన్ చేసి ఈ ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఒక్కొక్క రోలో కాలమ్స్ ఉంటాయి కదా! దాన్ని మనం సెల్స్ అంటాం. దాన్నే డేటా అంటాం. సో, దాన్ని క్రియేట్ చేయడానికి టీడీ అనే ట్యాగ్ ఉంది. టీడీ అంటే ఏంటంటే టేబుల్ డేటా అని. సో, యాక్చువల్‌గా మనం ఇన్ఫర్మేషన్ పెట్టేది ఈ టేబుల్స్ డేటాలో అంటే టీడీ ట్యాగ్‌లో మనం యాక్చువల్‌గా ఇన్ఫర్మేషన్ రాయాలి. ఒక రో తీసుకోండి. అందులో మనకి ఎన్ని సెల్స్ కావాలంటే అన్ని సార్లు మనం ఈ టీడీ ట్యాగ్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ మనకి టేబుల్‌ని రిప్రజెంట్ చేయడంతో పాటు మనం హెడ్డింగ్స్ పెడతాం. ఎలాగంటే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఇక్కడి నుంచి యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అది పై రోలో ఉంది చూసారా? అదేంటి? హెడ్డింగ్స్. సో, ఈ హెడ్డింగ్స్ ఎందుకు? ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్తుంది. ఈ కాలమ్ దేన్ని చెప్తుందో చెప్తుంది. ఈ కాలమ్ దేన్ని చెప్తుంది? ఆ మూవీ రిలీజ్ అయిన మంత్ చెప్తుంది. ఈ కాలమ్ దేన్ని చెప్తుంది? ఆ మూవీ నేమ్ చెప్తుంది. ఈ కాలమ్ ఏం చెప్తుంది? ఆ మూవీ డైరెక్టర్ గురించి చెప్తుంది. అంటే ఏంటి? మనకి పైన ఈ హెడ్డింగ్స్ అనేవి ఉంటేనే అది ఇన్ఫర్మేషన్ దేనికి రిలేటెడో మనకు అర్థమవుతుంది. మన టేబుల్‌లో కూడా మనకి అలా కావాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ టీహెచ్. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. సో, ఫస్ట్ రోలో మనం హెడ్డింగ్స్ పెట్టాలి. నెక్స్ట్ రో నుంచి మనం డేటాని రాయాలన్నమాట. సో, ఇది టేబుల్ హెడ్డింగ్. ఇదొక టేబుల్ హెడ్డింగ్. ఇదొక టేబుల్ హెడ్డింగ్. ఇదంతా మనం ఫస్ట్ రోలోనే రాయాలి. ఎందుకంటే మనం తర్వాత నుంచి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది రాస్తాం కాబట్టి. ఇప్పుడు ఇది సెకండ్ రోలో. ఇది టీడీ, ఇది టీడీ, ఇది టీడీ,
ఇది టీడీ. అంటే ఇదంతా టేబుల్ డేటా. ఇదొక రో, ఇందులో ఇదొక సెల్, ఇదొక సెల్. ప్రతి సెల్‌ని మనం టేబుల్ డేటా టీడీ అనే ట్యాగ్‌లో పెట్టి అందులో మ్యాటర్ అనేది రాయాలనమాట. సో, యాక్చువల్‌గా ఇది టేబుల్ అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే అది రో. కంప్లీట్‌గా ఒక రో. సో, ఇదొక రో. మనకి ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. 4 రోస్ ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ రాస్తాం. ఇక్కడ నేను రోల్ నెంబరు, నేము, పర్సెంటేజ్ అని రాశాను కదా! అది కంప్లీట్‌గా ఒక రో. మనకి కాలమ్స్ అంటే ఇలా వెర్టికల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. నెక్స్ట్ సెల్ అంటే ఏంటి? ప్రతి రోలోనూ ప్రతి బాక్స్ ఉంటది కదా! దాన్ని మనం సెల్ అంటామనమాట. సో, ఇలా కాలమ్ వైస్ తీసుకున్న ప్రతి కాలమ్‌లో ఏ బాక్స్ ఉంటది కదా! ఒక్కొక్క సెల్ దాన్ని మనం హెచ్‌టీఎంఎల్‌లో టీడీ అనే ట్యాగ్ తోటి లేకపోతే టీహెచ్ అనే ట్యాగ్ తోటి రిప్రజెంట్ చేస్తామనమాట. సో, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ న్యూ ఫైల్ అనేది టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. నేను నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్‌ని యూజ్ చేస్తున్నా. మనం ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చినట్టయితే ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. కానీ ఇది టెక్స్ట్ ఫైల్. మనకి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అవ్వాలి అంటే దాన్ని డాట్ హెచ్‌టీఎంఎల్ ఎక్స్టెన్షన్‌తో సేవ్ చేయాలి. సో, నేను మనకి ఫైల్ నేమ్ ఏది కావాలంటే అది ఇచ్చి డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇస్తేనే ఇది వెబ్ పేజ్ అంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ కింద బ్రౌజర్ ట్రీట్ చేస్తుంది. లేకపోతే నార్మల్ ఫైల్ కిందే ట్రీట్ చేస్తుంది. బ్రౌజర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ మాత్రమే. సో, ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి? ఏ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనైనా డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఇది ఎందుకంటే మనం బ్రౌజర్‌కి మనం హెచ్‌టీఎంఎల్ 5 వెర్షన్‌ని యూజ్ చేస్తున్నాం అని చెప్పడం కోసం. సో, డాక్ టైప్ రాయాల్సింది ఎలాగంటే ఫస్ట్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టి తర్వాత డాక్ టైప్ అని రాసి తర్వాత హెచ్‌టీఎంఎల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి? హెచ్‌టీఎంఎల్. ఇక్కడ నుంచి మన యాక్చువల్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది స్టార్ట్. మన ప్రతి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏముంటాయి? హెడ్ పార్ట్, బాడీ పార్ట్ ఉంటాయి. హెడ్ పార్ట్‌ని మనం హెడ్ అనే ట్యాగ్ ద్వారా ఇండికేట్ చేస్తాం. సో, ఈ హెడ్ పార్ట్‌లో మెటా ట్యాగ్స్, స్టైల్ షీట్‌ని లింక్ చేసే ట్యాగ్స్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అలా ఏదైనా లాంగ్వేజెస్‌ని లింక్ చేయడానికి మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ ఇప్పుడు మటికి హెడ్ పార్ట్‌లో నేను టైటిల్ ఒక్కదాన్నే ఇంక్లూడ్ చేస్తున్నా. మనం సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు ఆ ట్యాగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని మనం గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేదు. సో, ఇప్పుడు టైటిల్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ట్యాబ్ యొక్క నేమ్. ఇక్కడ మనకి ట్యాబ్ నేమ్ ఏముంది? లిస్ట్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ 2021 ఉంది. అక్కడ మనం ఏదైతే ఈ టైటిల్ ట్యాగ్‌లో రాస్తామో అదే అక్కడ వస్తుంది. ఒకవేళ టైటిల్ ట్యాగ్‌లో మనం ఏది పెట్టలేదు అంటే అప్పుడు మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే ఆ ట్యాబ్ నేమ్ కింద తీసుకుంటది. ఇప్పుడు నేను టేబుల్స్ డెమో అని ఇస్తున్నా. సో, ఇది హెడ్ పార్ట్. మనం యాక్చువల్‌గా కంటెంట్ రాయాల్సింది బాడీ పార్ట్‌లో. పార్ట్ రాయాలంటే బాడీ ట్యాగ్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్ దేని గురించి? స్టూడెంట్ డీటెయిల్స్ గురించి. సో, నేను స్టూడెంట్ డీటెయిల్స్ అని పెడుతున్నా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఏమొస్తుందో అవుట్‌పుట్ చూద్దాం. బ్రౌజర్ మనకు ఎలా చూపిస్తుందో దీన్ని చూద్దాం. సో, ఇక్కడ మనకి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్‌లో ఇక్కడ ఫైల్ మెన్యూ మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూయర్ మీద క్లిక్ చేసినట్టయితే మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్గా మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో మన హెచ్టిఎంఎల్ యొక్క అవుట్పుట్ చూడాలి అంటే మనం యూజ్ చేయాల్సిన టూల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఏంటంటే బ్రౌజర్ మాత్రమే. ఇక్కడ నేను H2 అని స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టాను కాబట్టి అలా వచ్చింది. హెడ్డింగ్ ట్యాగ్లో పెట్టాను. నెక్స్ట్ మనం టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటి, టేబుల్. సో ఈ టేబుల్లో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. ఒక రోని క్రియేట్ చేయాలంటే టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. మనం యాక్చువల్గా డేటా ఎందులో రాస్తాం, టీడీ అనే ట్యాగ్లో రాస్తాం. మనకు ఒక రోలో ఎన్ని సెల్స్ కావాలంటే అన్ని టీడీలు యూజ్ చేయాలి. ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి ఏమేమి వాల్యూస్ తీసుకుంటున్నా, రోల్ నెంబర్, నేము, సో ఇవి హెడ్డింగ్స్ కాబట్టి మనం టీహెచ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. టీహెచ్ ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల అది ఆ హెడ్డింగ్ అనేది బోల్డ్గా కనిపిస్తుంది. నార్మల్గా టీడీఏ ట్యాగ్ని యూజ్ చేస్తే లైట్గా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, రెగ్యులర్ టెక్స్ట్. మనకి హెడ్డింగ్ అనేది కొంచెం హైలైట్ అయి కనిపించాలి కాబట్టి మనం టీహెచ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తే అది హైలైట్గా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ నేను ప్లేస్ అని తీసుకుంటాను. సో ఇది ఒక రో. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఇలా వచ్చింది. మనం యాక్చువల్గా ఒక రోయే రాసాం, ఓన్లీ హెడ్డింగ్సే రాసాం. ఇప్పుడు మనం డేటాని ఇందులో పెడదాం. సో మళ్ళీ ఇంకో రోలో పెట్టాలి డేటా, ఎందుకంటే ఆ రోలో మనకి హెడ్డింగ్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ రోలో నుంచి మనకి డేటా రావాలి. ఎంతమంది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటున్నామో అంతమంది స్టూడెంట్స్కి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క టీఆర్ ట్యాగ్లో రాయాలన్నమాట. సో ఇప్పుడు నేను టీడీ అని రాస్తున్నా. ఈ టీడీలో మనం ఏం చేయాలి, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ పెట్టాలి. సో నేను 1 అని పెట్టాను. నెక్స్ట్ నేమ్ XYZ అని పెడుతున్నా. నెక్స్ట్ ప్లేస్ హైదరాబాద్ అని పెడుతున్నా. ఇది ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేది మనం రాయాలి. ఒక స్టూడెంట్కి ఒక రో. ఇప్పుడు ఇంకో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఇంకో స్టూడెంట్కి ఇంకో రో తీసుకోవాలి. సో ఇక్కడ టీడీలో నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ రాయాలి. సో నేను ఏబీసీ అని ఇంకో నేమ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ బెంగళూరు అని లొకేషన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం సేవ్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో. సో ఇలా వచ్చింది. మనం టీఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తే అది కంప్లీట్గా ఒక లైన్లో చూపిస్తుంది. మళ్ళీ ఇంకో టీఆర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అది ఇంకో రోలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం టేబుల్ ట్యాగు, టీఆర్ ట్యాగు, టీహెచ్, టీడీ ట్యాగ్స్ యూజ్ చేసాం కాబట్టి అది ఇలా చూపిస్తుంది. నార్మల్గా రాస్తే మనకంతా ఒక లైన్లోనే చూపించేస్తుంది ఆ ట్యాగ్స్ యూజ్ చేయకపోతే. సో మనకి బ్రౌజర్ అనేది ఎలా చూపించాలి అంటే మనం టేబుల్ ట్యాగ్ వాడాలి, టీఆర్ ట్యాగ్ వాడాలి, టీడీ ట్యాగ్ వాడాలి. నెక్స్ట్ మనకి యాక్చువల్గా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి బోర్డర్స్ వచ్చినాయి కదా, అలాగే మనకు కూడా రావాలంటే మనం కొన్ని యాట్రిబ్యూట్స్ని యూజ్ చేయాలి. ఈ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే జస్ట్ మనం టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల బ్రౌజర్కి ఏం అర్థమవుతుందంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రోస్ కాలమ్స్ వైజ్ డిఫరెంట్ చేయాలని అర్థమవుతుంది. దానికి బార్డర్ రావాలంటే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి ఆ ట్యాగ్కి. దానికి అలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనకి యాట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము. ఈ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఏ యాట్రిబ్యూట్ కావాలంటే ఆ యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి సమ్ వాల్యూ ఇవ్వాలి. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అంటే ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ని బట్టి బార్డర్ యొక్క విడ్త్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 5 ఇచ్చాను. సో మనకి 5 అంత థిక్నెస్తో బార్డర్ వచ్చింది. అదే ఇప్పుడు నేను 50 ఇస్తే చూడండి ఎంత థిక్నెస్ వస్తుందో. సో 50 ఇచ్చానంటే బార్డర్ వాల్యూ ఇంత థిక్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. జస్ట్ 2 అని పెడుతున్నా. సింగిల్ లైన్ మనకి సింగిల్ లైన్ ఎలా ఉంటుందో అలా కావాలంటే ఇక్కడ ఉన్నట్టు 1 అని ఇచ్చుకోవాలి. సో ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కదా, జస్ట్ నార్మల్ థిన్ లైన్ ఉంది కాబట్టి అలా కావాలంటే బార్డర్ వాల్యూ 1 అని ఇచ్చుకోవాలి. సో ఇలా ఇచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ బార్డర్ అనేది
కంప్లీట్ టేబుల్‌కి వచ్చింది. ఒక్కొక్క సెల్‌కి కూడా వచ్చింది. అంటే మనకి ఆ టేబుల్‌కి, సెల్‌కి రెండిటికి వస్తుంది. అలా కాకుండా ఈ 2 కలిసిపోవాలంటే ఇక్కడ టేబుల్‌కి, సెల్‌కి ఉన్న బార్డర్ కలిసిపోవాలి. అదేవిధంగా ఈ సెల్‌కి ఉన్న బార్డర్ కూడా కలిసిపోవాలి. అంటే ఈ టేబుల్‌కి రైట్ సైడ్ ఉన్న బార్డర్, ఈ సెల్‌కి రైట్ సైడ్ ఉన్న బార్డర్, ఈ సెల్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న బార్డర్ 2 కలిసిపోవాలి. అలా కలవాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అది చూద్దాం. సో, జస్ట్ నేను ఇంకొక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌ని రాసి అప్పుడు ఆ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తా. సో, ఇప్పుడు మనకి ఆ బార్డర్స్ అలా కొలాప్స్ అయిపోవాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి అందులో బార్డర్ కొలాప్స్ అని ఇచ్చి దాని వాల్యూ కొలాప్స్ అని ఇస్తే అప్పుడు మనకి బార్డర్ అనేది ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. సో, యాక్చువల్‌గా నేను స్టైల్ అనే అట్రిబ్యూట్ గురించి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ అనేది మనకి హెచ్టీఎంఎల్‌లో దేనికైనా ఆల్రెడీ హెచ్టీఎంఎల్‌లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫార్మాటింగ్ ఆల్రెడీ ట్యాగ్స్ ద్వారా చెప్తాం. మనకి ఎక్స్టర్నల్‌గా ఇంకా స్టైల్స్ మనం అప్లై చేసుకోవాలంటే మనకు నచ్చినట్టు మనం స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడ నేను మనకి టేబుల్ ట్యాగ్‌లో స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి సో, ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్స్‌లో మనకి ఎన్నైనా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ స్టైల్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా అంటే కలర్ అప్లై చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ కలర్ అప్లై చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవచ్చు. బార్డర్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఈ స్టైల్స్ అనేవి హెచ్టీఎంఎల్‌లో మనం 3 వేస్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్యాగ్ లెవెల్‌లో అప్లై చేయొచ్చు. డాక్యుమెంట్ లెవెల్‌లో అప్లై చేయొచ్చు. మనకి ఎక్స్టర్నల్‌గా ఫైల్ తీసుకుని దాంట్లో స్టైల్ అప్లై చేసి దాన్ని దీంట్లో లింక్ చేయొచ్చు. ఈ స్టైల్స్ గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. కానీ ఈ వీడియోలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకుని దాంట్లో బార్డర్ కొలాప్స్ అని ఇచ్చి కొలాప్స్ అని దాని వాల్యూ ఇస్తే మనకి బార్డర్స్ అనేవి ప్రతి సెల్‌కి సెపరేట్‌గా ఉండవు. మెర్జ్ అయిపోయి వస్తుందనమాట. సో, ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి పైన అయితే ఒక్కొక్క సెల్‌కి సెపరేట్ బార్డర్, టేబుల్‌కి సెపరేట్ బార్డర్ అలా వచ్చింది. అలా కాకుండా మనకి ఓన్లీ ఒక లైనే బార్డర్ రావాలి అంటే ఇలా బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నా. బీఆర్ అంటే ఏంటంటే మనకి ఒక లైన్ స్పేస్ అనేది వస్తుందనమాట. ఆ టేబుల్‌కి, ఈ టేబుల్‌కి మధ్య. బీఆర్ అనే ట్యాగ్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఒక లైన్ అనేది గ్యాప్ వస్తుంది ఇక్కడ. మనకి 2 సార్లు యూజ్ చేసాం కాబట్టి 2 లైన్స్ గ్యాప్ అనేది వచ్చిందనమాట. సో, ఇక్కడ మనం బార్డర్ కొలాప్స్ యూజ్ చేయడం వల్ల ఈ టేబుల్‌కి ప్రతి సెల్‌కి సెపరేట్‌గా లేకుండా అన్నిటికి కామన్‌గా ఒక లైన్ అనేది వచ్చింది బార్డర్. సో, ఇది బేసిక్‌గా టేబుల్‌ని క్రియేట్ చేయడం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అట్రిబ్యూట్ చెప్పేసాను. టేబుల్ అట్రిబ్యూట్ బార్డర్ వాల్యూ అని చెప్పేసాను. అదేవిధంగా మన టేబుల్ ట్యాగ్‌లోనే ఇంకా 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అని. ఈ సెల్ ప్యాడింగ్ ఎందుకంటే మనకి ఒక సెల్ అంటే కంటెంట్ యొక్క బార్డర్‌కి ఆ కంటెంట్‌కి మధ్య గ్యాప్ అనేది మనకి ఎక్కువ కావాలి అని అంటే అప్పుడు మనం ఈ సెల్ ప్యాడింగ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. సో, మళ్ళీ నేను సేమ్ కాపీ చేస్తున్నాను ఈ టేబుల్ కోడ్‌ని. సో, ఇక్కడ నేను ఏం అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తున్నానంటే సెల్ ప్యాడింగ్ అని చెప్పి యూజ్ చేస్తున్నా.
సో దాని వాల్యూ కూడా మనం ఎంతైతే ఇస్తామో అంత గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను 20 అని ఇస్తున్నా. సో ఆ వాల్యూని బట్టి ఇక్కడ మనకు వచ్చే గ్యాప్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మనకి ఆ లైన్ తర్వాత వెంటనే కంటెంట్ అనేది వచ్చేసింది. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ లైన్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి మనకి కంటెంట్ అనేది వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే మనకి ప్యాడింగ్ అనేది ఎక్కువ మనం అప్లై చేసాము అని. ఇంకా ఎక్కువ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ గ్యాప్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 40 ఇస్తే అంత గ్యాప్ వస్తుంది ఇక్కడ. సో ఇలా ప్యాడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను 10 ఉంచుతున్నాను స్పేస్ సేవ్ అవ్వడం కోసం. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే సెల్ స్పేసింగ్. ఈ బార్డర్ సెల్ ప్యాడింగ్ అనేది ఆ ఒక్కొక్క సెల్ యొక్క బార్డర్కి ఆ సెల్లో ఉన్న కంటెంట్కి గ్యాప్ని మనం మెన్షన్ చేయడానికి. ఈ సెల్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్య గ్యాప్ని మనం స్పెసిఫై చేయొచ్చు. అంటే ఎలాగంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ ఫస్ట్ టేబుల్లో ఒక సెల్ పక్కన వెంటనే ఈ సెల్ వచ్చేసింది. జస్ట్ చాలా తక్కువ గ్యాప్ ఉంది. అదే మనకి ఈ రెండింటి మధ్య ఎక్కువ గ్యాప్ కావాలి అని అంటే మనకి సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. సో దాన్ని యూజ్ చేసి ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. సో మనకి సెల్ స్పేసింగ్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ బార్డర్ కలాప్స్ని తీసేసినట్టయితే మనం క్లియర్గా దాని ఫార్మాటింగ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను సెల్ స్పేసింగ్ అని ఇస్తున్నా. దానికి కూడా ఎంతో కొంత వాల్యూ ఇస్తున్నా, 10 అని ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఇచ్చే వాల్యూని బట్టి మనకి ఆ గ్యాప్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ టేబుల్ని ఈ లాస్ట్ టేబుల్ని కంపేర్ చేసి చూడండి. ఫస్ట్ టేబుల్లో ఒక్కొక్క సెల్కి గ్యాప్ అనేది తక్కువ ఉంది. అది సెకండ్ సెల్లో ఈ సెల్కే గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను దీని వాల్యూ ఇంకా పెంచితే సెల్ స్పేసింగ్ వాల్యూ మనకి ఇంకా ఎక్కువ గ్యాప్ అనేది చూపిస్తుంది. సో ఇది చూసారా ఇలా వస్తుంది. సో ఇది సెల్ ప్యాడింగ్ సెల్ స్పేసింగ్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ మనకి కొన్ని అట్రిబ్యూట్స్ టేబుల్ ట్యాగ్కి, టీఆర్ ట్యాగ్కి, టీడీ ట్యాగ్కి, టీహెచ్ ట్యాగ్కి అన్నిటికీ కామన్గా మనం అప్లై చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఎలైన్ అట్రిబ్యూట్, బీజీ కలర్ అట్రిబ్యూట్, విడ్త్, హైట్. ఎలైన్ అంటే ఏంటంటే మనకి ఆ కంటెంట్ అనేది లెఫ్ట్ సైడా రైట్ సైడా సెంటర్లోన మనం ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పడం కోసం ఎలైన్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఈ బీజీ కలర్ అంటే ఏంటంటే మనకి ఒక సెల్కి కానీ ఒక టేబుల్కి కానీ ఒక రోకి కానీ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ ఇవ్వాలి అని అనుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. విడ్త్ అంటే ఏంటంటే ఆ రో విడ్త్, ఆ రో హైటు, లేకపోతే ఆ సెల్ విడ్త్, ఆ సెల్ హైటు, టేబుల్ విడ్త్, టేబుల్ హైటు మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్కి ఎలైన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి బై డిఫాల్ట్ టేబుల్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా ఇందాక. ఇప్పుడు మనం రైట్ అని ఇచ్చానంటే మనకి టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఈ బ్రౌజర్లో ఉన్న వెబ్ పేజ్లో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలైన్ అనేది రైట్ సైడ్ ఇచ్చాను కాబట్టి ఈ రైట్ సైడ్కి మూవ్ అయింది. ఇంతకుముందు ఉన్నాయి మటుకి డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. దానికి ఎలైన్ అట్రిబ్యూట్ వాల్యూ అనేది. అదే నేను ఎలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని ఇస్తే సెంటర్లో టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మనకి ఆ టేబుల్ అనేది ఆ కంటెంట్కి సరిపడగా విడ్త్ వచ్చింది. అలా కాకుండా మనకి టేబుల్ కంప్లీట్ విడ్త్ పెంచాలి అంటే మనకి విడ్త్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. సో విడ్త్ అని యూజ్ చేయడం వల్ల టేబుల్ యొక్క విడ్త్ని మనం పెంచుకోవచ్చు. సో నేను విడ్త్ని 50% ఇచ్చాను. అంటే మన వెబ్ పేజ్లో విడ్త్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో హాఫ్ మన టేబుల్ ఆక్యుపై చేయాలి. అంటే ఇది కంప్లీట్ వెబ్ పేజ్ యొక్క విడ్త్. సో దీంట్లో హాఫ్ ఇప్పుడు మన టేబుల్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో చూసారా ఇక్కడ నేను ఎలైన్ సెంటర్ ఇచ్చాను కాబట్టి సెంటర్లో స్టార్ట్ అయింది. అదే నేను ఎలైన్ అట్రిబ్యూట్ తీసేస్తే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి అది హాఫ్ ఆక్యుపై చేస్తుందో లేదో ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టేబుల్ యొక్క
విడ్త్ వెబ్ పేజ్ యొక్క హాఫ్ వరకు వచ్చింది. ఇది వెబ్ పేజ్ యొక్క హాఫ్ అనమాట, ఈ ప్లేస్ వరకు. సో హాఫ్ పొజిషన్ అనేది ఈ టేబుల్ ఆక్యుపై చేస్తుంది. ఇది విడ్త్ అట్రిబ్యూట్, అలైన్ అట్రిబ్యూట్. ఇక్కడ మనకి టీహెచ్ అనే ట్యాగ్ని చూసి హెడ్డింగ్స్ రాస్తాం కదా, అది ఆటోమేటిక్గా ఈ సెల్లో సెంటర్లోనే వచ్చేసింది. అదే ఇక్కడ మనకి ఈ సెల్లో 1 2 3 XYZ ABC ఉన్నాయి కదా, ఆ సెల్లలో లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి ఇవన్నీ. ఆ సెల్లో మనకి లెఫ్ట్ సైడ్ కాకుండా అవి కూడా మనకి సెంటర్లో రావాలి అని అంటే మనం అలైన్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి. సో ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి అలైన్ అని యూజ్ చేస్తే ఒక రోకి యూజ్ చేస్తున్నామంటే ఆ రోలో ఉన్న అన్ని సెల్స్కి అప్లై అయిపోతుంది. సో అలైన్ సెంటర్ అని ఒక రోకి యూజ్ చేశాను, ఫస్ట్ రోకి. సో ఫస్ట్ రోలో మనకి కంటెంట్ అనేది సెంటర్లోకి వచ్చింది. మనకి రోకి అప్లై చేసాం కాబట్టి రో మొత్తానికి వచ్చింది. అదే మనకి రో మొత్తం అక్కర్లేదు, ఓన్లీ ఒక సెల్కి మాత్రమే రావాలి అని అంటే ఓన్లీ ఆ టీడీ ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ అలైన్ సెకండ్ రోలో ఓన్లీ ఫస్ట్ డేటాకి మాత్రమే అప్లై చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేను 2 అనే సెల్ ఉంది కదా, దానికి మాత్రమే సెంటర్ అప్లై చేస్తాను. ఇప్పుడు అది మాత్రమే సెంటర్లోకి వస్తుంది. కానీ ఇంతకుముందు రో మొత్తానికి అప్లై చేశాను కాబట్టి ఆ రోలో ఉన్న అన్ని సెల్స్కి అప్లై చేసాను ఆ స్టైల్. సో ఇక్కడ మనకి ఓన్లీ ఒక్క సెల్కే ఇచ్చాం కాబట్టి ఆ ఒక్క సెల్కే అప్లై చేసాం. సో ఈ అలైన్ అట్రిబ్యూట్ అనేది అలా యూస్ అవుతుంది. నెక్స్ట్ బీజీ కలర్ చూద్దాం. సో బీజీ కలర్ కూడా మనకి టేబుల్ మొత్తానికి కావాలి అంటే టేబుల్ ట్యాగ్లో ఇవ్వాలి, అంటే ఇక్కడ ఇవ్వాలి, టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర ఇవ్వాలి. సో ఇక్కడ నేను పింక్ అని ఇస్తున్నా బ్యాక్గ్రౌండ్ కలర్, టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు. సో టేబుల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ పింక్ కింద వచ్చేస్తుంది. అదేవిధంగా నాకు టేబుల్ మొత్తానికి వద్దు, జస్ట్ ఒక రోకే కావాలి అని అంటే అప్పుడు రో ఓపెనింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో అక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇదొక రో, మనకి ఏ రోకి కావాలంటే ఆ రో ఓపెనింగ్ ట్యాగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇచ్చుకోవాలి బీజీ కలర్ అట్రిబ్యూట్ అని. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఇక్కడ డీటెయిల్స్ రాసాం కదా, ఆ రోలోకి మాత్రమే వచ్చింది. అంటే ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మాత్రమే మనం ఇచ్చాం, ఆ రో దగ్గరే మనకి ఈ పీజీ కలర్ అనేది అప్లై చేసాం. అదే మనకి ఆ రో మొత్తానికి కూడా వద్దు, ఏదో ఒక సెల్కి మాత్రమే రావాలి అంటే మనం ఏ సెల్ దగ్గర రావాలో ఆ సెల్ దగ్గర ఈ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను లొకేషన్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను అనుకో, అంటే ఆ లొకేషన్ అనేది లొకేషన్ మొత్తానికి కాదు, మనకి ఒక రోలో పర్టికులర్ లొకేషన్ అంటే ఒక స్టూడెంట్ యొక్క పర్టికులర్ లొకేషన్కి మాత్రమే అప్లై చేయాలి. అంటే ఇది ఫస్ట్ రో అంటే ఏంటి, ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. జనరల్గా హెడ్డింగ్స్ తీసేస్తే ఇది ఫస్ట్ రో, హెడ్డింగ్స్ కూడా కన్సిడర్ చేస్తే ఇది సెకండ్ రో అవుతుంది. సో ఇది ఈ రోలో మనం ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ రాసాం. ఆ ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్లో మన లొకేషన్లో బ్యాక్గ్రౌండ్ మాత్రమే మనకి కలర్ రావాలి అంటే అప్పుడు ఆ సెల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ రోలో టీడీ అనే ట్యాగ్లో ఉంటుందన్నమాట. సో మనం ఆ టీడీకి మాత్రమే బీజీ కలర్ అప్లై చేస్తే అక్కడ మాత్రమే మనకు వస్తుంది. సో నెక్స్ట్ విడ్త్ హైట్, టేబుల్కి విడ్త్ చూసాం కదా, అలాగే టీఆర్కి టీడీకి కూడా మనం విడ్త్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైట్, ఇక్కడ మనకి టేబుల్ ట్యాగ్లో విడ్త్ అప్లై చేసాం కదా, అదేవిధంగా ఈ టీఆర్ ట్యాగ్లో కూడా అప్లై చేసుకోవచ్చు, టీహెచ్ ట్యాగ్లో అప్లై చేయొచ్చు, టీడీ ట్యాగ్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను దాని గురించి మళ్ళీ ఎగ్జాంపుల్ చూపించట్లేదు. నెక్స్ట్ హైట్ అనే అట్రిబ్యూట్ గురించి చూపిస్తున్నా. సో ఇప్పుడు నేను టేబుల్ యొక్క హైట్ అయినా మనం మెన్షన్ చేయొచ్చు, టేబుల్కి ఆల్రెడీ విత్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను హైట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 50% అని ఇస్తున్నా, లేకపోతే 40% ఇస్తున్నా. సో ఎందుకు రావట్లేదు అంటే మన వెబ్ పేజ్ యొక్క హైట్ ఇంతే కాబట్టి దాంట్లో 40% అంటే ఇక్కడ వరకు ఆల్రెడీ మనకి ఆ కంటెంట్ అనేది అక్కడ ఆక్యుపై ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లే. అదే నేను పిక్సెల్స్లో ఇస్తే కంప్లీట్గా మనం ఎన్ని పిక్సెల్స్ అయితే ఇచ్చామో అలాగా ఆ వెబ్ పేజ్ హైట్ని ఇంక్రీజ్ చేసుకుని ఆటోమేటిక్గా చూపించేస్తుంది. సో మనం ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే ఇస్తే
టోటల్ వెబ్ పేజ్ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే మనకు చూపిస్తుంది. ఈ స్క్రోల్ అనేది రాదనమాట. అదే మనం పిక్సెల్స్ వైజ్ ఇచ్చామంటే మనకి అంత చూపిస్తుంది. ఒక పిక్సెల్ అంటే ఏంటంటే 0.2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నేను 400 పిక్సెల్స్ ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే 8 సెంటీమీటర్స్ మనకి ఈ రో యొక్క హైట్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. సో ఇవి టేబుల్ యొక్క విడ్త్, హైట్, బీజీ కలర్, అలైన్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనకి టేబుల్ అనేది ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి యాక్చువల్గా జనరల్గా ఇంతకుముందు చూసుకున్న టేబుల్లో ప్రతి రోలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ కాలం తీసుకున్నట్టయితే అందులో 3 రోస్ ఉన్నాయి. సో అది ఎలా చూపించాలంటే, సో ఇదొక రో, సో ఇది కంప్లీట్గా ఒక రో. ఇందులో ఒక్కొక్కటి వెర్టికల్గా ఉన్నది, అంటే ఇందులో ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క కాలం. సో ఇదొక రో, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. అదేవిధంగా ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్కి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో. కానీ ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అన్ని రోస్కి సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండవు. అదేవిధంగా ఇదొక మనకి రో వైజ్ తీసుకుని కాలమ్స్నైనా మెన్షన్ చేయొచ్చు. ఇదొక కాలం కింద తీసుకుని, అంటే ఇదొక కాలం కదా, ఇది కంప్లీట్గా వెర్టికల్గా ఉన్నది ఒక కాలం. ఆ కాలంలో మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఇలా ఉంటాయి కదా సెల్స్, ఇవి రోస్ అనమాట. అంటే ప్రతి కాలంలోనూ 4 రోస్ ఉన్నాయి, ప్రతి రోలోనూ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా ఒక కాలం. సో ఈ కాలంలో మనకు ఉన్నది ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క రో అనమాట. అదేవిధంగా ఇది కంప్లీట్గా ఒక రో, ఆ రోలో ఉన్న ప్రతిదీ ఒక్కొక్క కాలం, దాన్నే మనం సెల్ అని చెప్తాం. సో దాంట్లో మనకి అన్ని రోలోనూ అన్ని కాలమ్స్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటంటే, మనకి ఫస్ట్ రోలో తీసుకుంటే 2 కాలమ్సే రావాలి. అదేవిధంగా లాస్ట్ రో తీసుకున్నట్టయితే ఒక కాలమే ఉండాలి. ఇప్పుడు వెర్టికల్గా తీసుకున్నట్టయితే ఇదొక కాలం, ఆ కాలంలో 3 రోస్ ఉండాలి. ఇదొక కాలం, ఆ కాలంలో మనకి 4 రోస్ ఉండాలి. ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. మనం యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఒక కాలం అని చెప్పాలి, కానీ మనకి మధ్యలో అవి కాలమ్స్లా లేవు. ఆ కాలం మళ్ళీ సబ్ కాలమ్స్లా స్ప్లిట్ అయింది. ఇలా మనకి మన వెబ్ పేజ్లో మనం ఇలా చూపించాలంటే మనకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. రో స్పాను, కాలమ్ స్పాను అని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇవి మనం ఎలా యూజ్ చేయాలంటే, మనకి ఈ ఇచ్చిన ఫార్మేట్లో మ్యాక్సిమం ఎన్ని రోస్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయో ఎలా తెలుస్తుందంటే, ఇదొక రో, ఇది కంప్లీట్గా ఒక రో, కానీ మనకి ఇంటర్నల్గా అది 2 కింద స్ప్లిట్ అయింది కాబట్టి మనకి టోటల్గా ఎన్ని రోస్ ఉన్నట్టు, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, 4 రోస్ ఉన్నాయి. సో అదేవిధంగా కాలమ్స్ కూడా కౌంట్ చేద్దాం. ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. సో టోటల్ 4 రోస్, 4 కాలమ్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అలాగే ఉంది. ఈ సెకండ్ కాలం ఏం చేసింది, రిమైనింగ్ 3 కాలమ్స్ ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్ని ఈ సెకండ్ కాలమే అప్లై చేసింది. అంటే మనకి కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి అది ఎన్ని కాలమ్స్ వరకు స్ప్రెడ్ అవ్వాలి అనే దాన్ని మనం చెప్పాలి. సో దాన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. సో నేను ఇక్కడ ఇంతకుముందు రాసిన కోడ్ని డిలీట్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ రోలో 2 కాలమ్స్ రావాలి. టోటల్‌గా ఉన్నాయి 4 కాలమ్స్. కానీ మనకి కావాల్సింది 2 కాలమ్సే. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ రోలో 2 సెల్స్ మాత్రమే ఉండాలి. అందులో సెకండ్ సెల్ అనేది మనకి 3 కాలమ్స్ ఎంత విడ్త్ ఉంటుందో అంత ఆక్యుపై చేయాలి. సో దానికి మనకి కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ ఉంది. అది ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి, 3 కాలమ్స్ యొక్క విడ్త్ ఆక్యుపై చేయాలి. సో మనకి కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాయాలన్నమాట. ఇలా రాస్తే ఈ కాలం అనేది 3 కాలమ్స్ యొక్క విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ రోలో ఏం రావాలి, ఈ నెక్స్ట్ రోలో మనకి యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రో, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో రో. కానీ ఇది ఏం ఆక్యుపై చేస్తుంది, 2 రోస్ యొక్క హైట్ని ఆక్యుపై చేస్తుంది. అంటే మనకి నెక్స్ట్ రోలో రాసేటప్పుడు ఫస్ట్ కంటెంట్ 2 రోస్ ఆక్యుపై చేయాలి. ఇక్కడ మనం ఇది కాలమ్ స్పాన్, అది 3 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి. నెక్స్ట్ రాసేది మనకి ఈ ఫస్ట్ రో, సెకండ్ రోలో ఫస్ట్ సెల్ అనేది ఎన్ని రోస్ విడ్త్ ఆక్యుపై చేయాలి, 2 రోస్ యొక్క విడ్త్ ఆక్యుపై చేయాలి. సో మనం ఇక్కడ 2 అని ఇద్దాం. అదేవిధంగా ఈ లాస్ట్ సెల్ ఉంది కదా సెకండ్ రోలో, అది కూడా 2 రోస్ యొక్క హైట్ని ఆక్యుపై చేయాలి. సో రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం జస్ట్ దీన్ని సేవ్ చేసి ఇప్పటి వరకు రాసింది ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. సో చూసారా, ఇక్కడ మనకి టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అంత విడ్త్ తీసుకుందో, ఇది కూడా అంతే విడ్త్ తీసుకుంది. కానీ సెకండ్ కాలం ఏం చేస్తుంది, రిమైనింగ్ 3 కాలమ్స్ విడ్త్ ఎంత ఉంటుందో అదంతా ఒకటే ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ నేను బార్డర్ కొలాప్స్ని కూడా యూజ్ చేస్తున్నా, ఎందుకంటే మనకి బార్డర్ అనేది ఓవర్లాప్ అయిపోవాలి కాబట్టి. ఒక్కొక్క దానికి సెపరేట్గా బార్డర్ కాకుండా అన్నిటికీ కలిపి ఒక లైనే ఉండాలి కాబట్టి మనకి బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇంకో రో తీసుకుంది, దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 2 రోసే రాస్తున్నా, ఎందుకు, ఆల్రెడీ ఫస్ట్ రోలో మనం ఇంతకు ముందున్న రో ఆక్యుపై చేసేలా చేసాం. అదే ఫస్ట్ కాలంలో ఎలా అంటే, సో ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, టోటల్ 3 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇదొక రో, ఆ రోలో ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ సెల్ ఏం చేసాము, 3 సెల్స్ యొక్క విడ్త్ ఆక్యుపై అయ్యేలా చూసాం. సో మళ్ళీ ఇదొక రో, ఇదొక రో. కానీ ఈ రోలో ఫస్ట్ సెల్లో, అంటే సెకండ్ రోలో ఫస్ట్ సెల్లో మనం ఏం చేసాం, ఈ ఫస్ట్ సెల్లో దాని యొక్క హైట్ ఎంత ఉంటుందో దానికన్నా డబల్ ఆక్యుపై అయ్యేలా చేసాం. అంటే దీని యొక్క హైట్ యాక్చువల్గా ఈ రోలో ఇంతే ఉంది, కానీ మనకి డబల్ చేసాం, అంటే 2 అని ఇచ్చాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 రోస్ హైట్ దాన్నంతా ఆక్యుపై చేసింది. అదేవిధంగా దీనికి కూడా 2 రోస్ యొక్క హైట్ ఆక్యుపై అయ్యేలా చూసాం. అంటే మనకి సెకండ్ రోలో ఎంత ఇచ్చామో హైటు, అది 2 రోస్కి సరిపడగా ఇచ్చేసాం ఈ సెల్కి. అంటే మనకి థర్డ్ రోలో ఆ సెల్ రాయడానికి ఉంటుంది కదా, థర్డ్ రోలో ఫస్ట్ సెల్ రాయడానికి ఉండదు, ఎందుకంటే మనం ప్రీవియస్ రోకి ఇచ్చేసాం దాన్ని. సో అందుకే థర్డ్ రోలో ఓన్లీ సెకండ్ థర్డ్ సెల్స్ మాత్రమే మనం రాసాం. ఫోర్త్ది కూడా అంతకుముందు ఉన్న రోకి ఇచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫూటర్, ఇక్కడ ఫూటర్ ఏం చేయాలి, 4 సెల్స్ యొక్క విడ్త్ ఆక్యుపై చేసేయాలి. సో అంటే మనకి
ఒకే ఒక్క కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ టోటల్ 4 కాలమ్స్ యొక్క విడ్త్ ఆక్యుపై చేయాలి. సో మనం రాయాల్సింది ఒకటే. సో ఇప్పుడు నేను కాల్ స్పాన్ రాయకపోతే ఎలా చూపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను కాల్ స్పాన్ రాయకపోతే అది ఏం చేసింది, ఈ ఒక్క పార్ట్ మాత్రమే కాలమ్ కింద తీసుకుంది. సో అదే ఇప్పుడు నేను కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తే టోటల్ 4 కాలమ్స్ యొక్క విడ్త్ని అది ఆక్యుపై చేస్తుంది. సో మనకి టోటల్ మ్యాక్సిమం ఉన్న కాలమ్స్ ఈ టేబుల్లో 4 కాబట్టి ఆ 4 కాలమ్స్ని ఆక్యుపై చేసేసింది. సో ఇక్కడ నేను జస్ట్ మనకి ఇక్కడ నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా వచ్చేలా చూద్దాం. సో ఇక్కడ నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. మనకి ప్రజెంటేషన్లో ఉంది సేమ్ డయాగ్రాము, దాన్ని చూసి మనం ఇక్కడ చేద్దాం. సో ఫస్ట్ సెల్లో మనకు ఉండాల్సిన కంటెంట్ ఏంటి, లోగో. సెకండ్ సెల్లో టాప్ మెన్యూ, అది రాద్దాం సేమ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటి, లోగో. నెక్స్ట్ టాప్ మెన్యూ అనేది ఇక్కడ రావాలి. నెక్స్ట్ రావాల్సింది ఏంటి, సైడ్ మెన్యూ, వరల్డ్ న్యూస్, ఫినాన్షియల్. సో నెక్స్ట్ రోలో సైడ్ మెన్యూ, వరల్డ్ న్యూస్, ఫినాన్షియల్, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ యాడ్స్. నెక్స్ట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ తర్వాత రోలు. సో నేమ్స్ ఇప్పుడు చేంజ్ చేసాం కదా, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. సో ఇంతకుముందు నేమ్స్ అలా ఇచ్చాను, ఇప్పుడు ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మనకి సేమ్ దీంట్లో ఉన్నట్టే కలర్స్ కూడా రావాలి అంటే మనం యూజ్ చేయాల్సింది అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. బీజీ కలర్ అనేది ఫస్ట్ సెల్కి ఏం కలర్ రావాలి, ఆ కలర్ రావాలి. దాన్ని మనం జస్ట్ సిమిలర్ కలర్ అప్లై చేద్దాం. జస్ట్ పింక్ అని అప్లై చేస్తున్నా. ఫస్ట్ సెల్కి మాత్రమే మనకు అప్లై చేయాలి కాబట్టి ఆ సెల్ ట్యాగ్లోనే, అంటే ఆ టీడీ ట్యాగ్లోనే మనం బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు పింక్ అని ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినట్టయితే దానికి మాత్రమే పింక్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ దానికి ఎల్లో అని ఇస్తున్నా టాప్ మెన్యూకి. నెక్స్ట్ సెల్కి మనకి ఎల్లో కలర్ అప్లై చేద్దాం. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి సైడ్ మెన్యూకి కూడా, లిస్ట్ ఆఫ్ యాడ్స్కి కూడా ఎల్లో కలరే అప్లై చేయాలి. సో సైడ్ మెనూ ఎక్కడ ఉంది, ఈ రోలో ఈటీడీలో ఉంది. సో అక్కడ ఇచ్చాను. సో ఇది ఇక్కడ ఉంది. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ 4కి మనం ఇంకో కలర్ అప్లై చేద్దాం. నేను సియాన్ కలర్ ఇస్తున్నా. సో అదేవిధంగా తర్వాత రోలో టెక్నాలజీ, స్పోర్ట్స్ అని ఉంది కదా, దానికి కూడా సియాన్ అనే కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 4కి సియాన్ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా. ఇప్పుడు మనకి లాస్ట్ రోలో ఫూటర్ ఉంది కదా, దానికి గ్రే కలర్ ఇస్తున్నా.
ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలా కలర్స్ అప్ అయింది. జస్ట్ మనకి టేబుల్ కంటెంట్ని బేస్ చేసుకుని దాని విడ్త్ హైట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సినట్టుగా అంటే ఇక్కడ ఉన్నట్టుగా మనకి హైట్ విడ్త్ రావాలి అంటే మనకి హైట్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. అంటే దీని యొక్క హైట్ జస్ట్ అప్రాక్సిమేట్గా మనం 200 పిక్సెల్స్ అని ఇస్తే అప్పుడు మనకి అదంతా స్పాన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి సైడ్ మెన్యూ దగ్గరే కదా మనకు కావాల్సింది. సో సైడ్ మెన్యూ దగ్గర అంటే ఈ ట్యాగ్ దగ్గర టీడీ దగ్గర మనం హైట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంది. నేను హైట్ 200 పిక్సెల్స్ అని ఇస్తే మనకి 200 పిక్సెల్స్ అయితే ఎంత ఉంటుందో హైట్ అంత మనకి ఈ సైడ్ మెన్యూ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇలా నేను టేబుల్ యొక్క విడ్త్ 50% తీసేస్తున్నా. సో ఆల్రెడీ నేను తీసేసే ఉంచాను అది విడ్త్ ప్రాపర్టీ. సో అదేవిధంగా మనకి దీని యొక్క విడ్త్ పెంచాలి అని అనుకుంటే ఈ రెండిటి విడ్త్ పెంచాలి అని అనుకుంటే ఆ రెండు ఎక్కడైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ దగ్గర మనం విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. సో టెక్నాలజీ, ఫైనాన్షియల్, స్పోర్ట్స్. సో ఆ రెండు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దాని యొక్క విడ్త్ని పెంచుకోవచ్చు. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 150 పిక్సెల్ అని ఇస్తున్నా. సో దీనికి ఎక్కువైపోయింది, 100 వేస్తాను ఇప్పుడు. సో రిమైనింగ్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా సేమ్ విడ్త్ రావాలి అంటే అప్పుడు మనకి వాటికి కూడా విడ్త్ అనే ప్రాపర్టీని 100 అని ఇచ్చుకుంటే అన్నీ ఈవెన్గా ఉంటాయి విడ్త్. సో ఓల్డ్ న్యూస్కి కూడా నేను విడ్త్ 100 పిక్సెల్ అని ఇస్తున్నా. టెక్నాలజీ అనే సెల్కి కూడా 100 పిక్సెల్ ఇస్తున్నా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఈ 4 సెల్స్ యూనిక్ విడ్త్ హైట్ కలిగి ఉంటాయి. సో ఇది ఇక్కడ మనం అలైన్మెంట్ అనేది సెంటర్కి రావాలి అని అంటే అలైన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో ఒక రోకి యూజ్ చేస్తే ఆ కంప్లీట్ రోలో ఉన్న అన్ని సెల్స్కి ఆ అలైన్ అనేది అప్లై అయిపోయి వస్తుంది. సో ప్రతి రోకి మనం యూజ్ చేస్తాం. మనం జస్ట్ టేబుల్కి యూజ్ చేస్తే అది ఎలా వస్తుందంటే కంప్లీట్ టేబుల్ అనేది ఆ వెబ్ పేజ్లో ఎక్కడ ప్లేస్ అవ్వాలో తెలుస్తుంది. ఆ రోలో కంటెంట్కి మనకి అలైన్మెంట్ అప్లై చేయాలంటే రోకి కానీ ఆ సెల్కి కానీ అప్లై చేయాలి. అంటే టీఆర్ ట్యాగ్లో కానీ టీడీ ట్యాగ్లో కానీ అప్లై చేయాలి. టీఆర్ ట్యాగ్లో అలైన్ సెంటర్ అని ఇచ్చామంటే ఆ టీఆర్ ట్యాగ్లో ఎన్ని సెల్స్ ఉన్నాయో అంటే ఎన్ని టీడీస్ ఉన్నాయో అన్నిటికీ సెంటర్లో వస్తుంది. అదే టీడీ ట్యాగ్లో ఇచ్చామంటే ఓన్లీ ఆ టీడీకి ఆ సెల్కి మాత్రమే సెంటర్ అలైన్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అన్నీ మనకి సెంటర్లో అలైన్మెంట్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ టేబుల్నైనా ఈ ప్రాపర్టీస్ని అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.